జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ఆగడాలపై విద్యా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్యా హక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదని, ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు లేక పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపడం లేదన్నారు. ప్రభుత్వ బడులు త్వరలో అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని చదివించాలంటే లక్షల రూపాయలు ఫీజులు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాలు లేక విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అప్పులు పాలై బతుకు బండిని లాక్కొస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లాలో జోరుగా సాగుతున్న ప్రైవేట్ పాఠశాలల ఆగడాలపై విద్యా సంఘాల నాయకులతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. విద్యా వ్యవస్థల్ని నాశనం చేయడానికి సిద్దిపేటలో కొన్ని కార్పొరేట్ శక్తులు దూరాయి. పిల్లల తల్లిదండ్రుల నుంచి రక్త మాంసాలు పిండుకొని ఫీజుల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. సో సిద్దిపేటలో ఏం జరుగుతుంది, అధిక ఫీజుల వల్ల తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అంశాన్ని ఒకసారి మనం ఇక్కడ స్టూడెంట్స్ నాయకులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సిద్దిపేట జిల్లాలో గత వారం 10 రోజుల నుంచి ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది సిద్దిపేటలో? ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అనేక కొత్త అయినటువంటి కార్పొరేట్ పాఠశాలలు సిద్దిపేట జిల్లాలో కొత్తగా మొలకొస్తా ఉన్నాయి. దీనిపైన డిఓ గారిని ఎంఈఓ గారిని మేము అడిగినప్పటికీ కూడా వాటి పర్మిషన్ తీసుకొని వస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ సరైనటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి పాఠశాలలో ఈరోజు నడుపుతా ఉన్నారు. సరైన గ్రౌండ్ లేదు, పర్మిషన్ లేదు, ఫైర్ ఎగ్జిట్ ఉండదు అనేటువంటి పాఠశాలలో కూడా ఒక ఎల్కేజీ చదువుతున్న విద్యార్థికి 80,000 70,000 ఫీజు ఉంటుంది. అంటే దీనిపైన ఒక సరైనటువంటి చర్యలు ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం తీసుకోలేకపోతా ఉంది? ఒక ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకురాకపోతుంది? అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తా ఉన్న కొద్దీ ఈ యొక్క రాష్ట్రానికి ఒక మద్యం సంబంధించినటువంటి మంత్రి ఉంటాడు తప్పించి విద్యాశాఖకు మంత్రి లేని కారణంగా ఈరోజు విద్యాశాఖకు సంబంధించినటువంటి సమీక్ష జరగని కారణంగా ఈరోజు తెలంగాణలో విద్యా వ్యవస్థ అనేది కుంటుపడతా ఉన్నది. ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం కూడా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తా ఉన్నాయి తప్పించి ఈరోజు ప్రభుత్వ విద్యాలయాన్ని పెంచుదాం, గ్రోత్ చేద్దాం అనేటువంటి విషయంలో ఈరోజు ప్రభుత్వం కొంచెమైనా చిత్తశుద్ధి చూపెట్టట్లేదు. అదేవిధంగా ఈరోజు ఈ సిద్దిపేట జిల్లాలో శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, లేకుంటే మెరిడియన్ కావచ్చు, మాడ్యులర్స్ కావచ్చు, లేకుంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద స్కూల్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ అని చెప్పేసి, లేకుంటే ఈ టెక్నో అని చెప్పేసి, లేకుంటే సి బ్యాచ్ అని చెప్పేసి కొత్త బ్రాండ్లు సృష్టించి లక్షల దోపిడీ వసూలు చేస్తున్నారు తప్పించి విద్యార్థులకు సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించలేకపోతున్నాయి. అదేవిధంగా ఒక క్లాస్ లో 60 మందిని 70 మందిని ఇట్లా కుక్కి ఒక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు పాఠశాలలు నడుపుతున్నప్పటికీ కూడా ఎంఈఓలు కానీ డిఓలు కానీ దాని మీద దృష్టి కావట్లేదు. ఇదేనని మేము అడుగుతా ఉంటే మాకు సంబంధం లేదన్నటువంటి విధంగా డిఓలు కానీ ఎంఈఓలు కానీ ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనిపైన మేము అనేక సార్లు కూడా సమస్యను బయటకు చూపెట్టినప్పటికీ కూడా దీనిపైన పర్యవేక్షణ లేదు, తర్వాత సరైన చర్యలు లేవు. ఈరోజు విద్యార్థులు 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ప్రభుత్వ పుస్తకాలతో చదవాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు ఐఐటి అని చెప్పేసి, జేఈఈ అని చెప్పేసి, నీట్ అని చెప్పేసి స్కూల్ సమయంలోనే విద్యార్థులకు ఒక ప్రెజర్ తయారు చేస్తూ ఉన్నారు ఈ కార్పొరేట్ శక్తులు. దీన్ని పేరెంట్స్ కూడా వాళ్ళకి పిల్లల్ని ఇప్పుడే వాళ్ళని ఐఐటి జేఐటీని సంపాదించాలి, ఆడికి వెళ్ళాలనేటువంటి ఆశతోని విద్యార్థులని ప్రెజర్ గురి చేసి విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు బలిపడతా ఉన్నారు కార్పొరేట్ శక్తుల కారణంగా. ఈరోజు మీరేం చెప్తారు భయ్యా? మీరేం చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థకు పట్టించుకునే నాదుడు ఉన్నాడా అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చూస్తేనేమో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి, ప్రైవేట్ విద్యా సంస్థలకు పోదామంటేనేమో అధిక ఫీజులు, దాదాపు నర్సరీకి 30-40 వేల ఫీజులు కడతామంటే ఏబీసీలు చెప్పడానికి 40 వేలు ఎట్లా తీసుకుంటారో వాళ్ళకే అర్థం కావాలి. ఈరోజు వాళ్ళ సమస్యలు ఉన్నాయని చెప్పి డిఓకి చెప్పినప్పుడు డిఓ నిమ్మకు నీరెత్తినట్టు, అంటే ఎలాంటి పట్టించుకోకుండా చర్యలు తీసుకోకుండా కేవలం ఆ శ్రీ చైతన్య లేకపోతే ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ ఉన్నారు. కలెక్టర్ కానీ, ఎంఈఓలు కానీ, డిఓలు కానీ కేవలం ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ వాళ్ళు ఇచ్చే చందాలతోటి బతుకుతా ఉన్నారు. ఏదైతే తల్లిదండ్రులు లక్షల కొద్ది ఫీజులు కడతా ఉన్నారో మీరు నాణ్యతను అడగండి, ఫిట్నెస్ బస్సులను అడగండి, విద్యా చట్టం ఏం అమలు చేస్తుంది ఆ ప్రైవేట్ స్కూల్ని అడగండి. మీరు నిలదీయండి. మీరు డబ్బులు కట్టడం కాదు, ఫీజులు కట్టడం కాదు, మీ పిల్లవాడికి ఏం చదువు చెప్తా ఉన్నారు, హంగులు హార్బాటలతోటి విద్యను ఎట్లా బోధిస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తా ఉన్నాయన్న అంశాన్ని కూడా ప్రతి తల్లిదండ్రి కూడా తెలుసుకొని మీ పిల్లల్ని స్కూల్